మరొకసారి మీ అందరినీ యేసయ్య పుణ్యనామమున మీకు శుభములు పలుకుతూ వెల్కమ్ పలుకుతూ మరి నా తరపున నా కుటుంబం తరపున నా యొక్క చర్చ్ తరపున మీ అందరికీ ఆన్లైన్ లో వాచ్ చేస్తున్న మీకు ఆఫ్లైన్ లో తర్వాత చూస్తున్న మీ అందరికీ యేసయ్య నామములో శుభములు కలుగునుగాక. ప్రైజ్ గాడ్. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈ యొక్క సాయంకాల సమయంలో మనం 3వ వారంలో 2వ రోజు, అంటే మనం 12వ దినంలో ఉన్నాం. మన యొక్క శిలువ సింహాసన ప్రత్యేక ధ్యానాలు. ఇవాళ మనకి ఈ వారం ఏంటంటే మనం యేసయ్య రక్తం గురించి మనం ధ్యానిస్తున్నాం. ఈ యేసయ్య రక్తం గురించి ధ్యానించినప్పుడు మనకి నిన్న ద కెమిస్ట్రీ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు రక్తం యొక్క కెమిస్ట్రీని గురించి చూసాం. దేవుడు చక్కటి కార్యాలను మనకి తెలియజేశారు. ఈ సాయంకాల సమయంలో రక్తం ద్వారా ప్రాయశ్చిత్తం, ఇంగ్లీష్లో ఏమంటామంటే జీసస్ అండ్ అటాన్మెంట్. అటాన్మెంట్ లేకుండా మనం ఏది చేసినా, ఎంత జీసస్ మనం తెలుసుకున్నా, ఎన్ని కార్యాలు చేసినా అది మనకి ఏ విధంగా ఆశీర్వాదంగా ఉండదు. కానీ ఈ యొక్క అటాన్మెంట్ ఏమంటామో తెలుసా? ప్రాయశ్చిత్తం. రక్తాన్ని తెలుసుకుంటే చాలదు, రక్తం ద్వారా మనకి ఏం కావాలంటే ప్రాయశ్చిత్తం కావాలి. సో ఈ రక్తం ద్వారా మనకి ఈవేళ ప్రాయశ్చిత్తం ఎలాగా అనేది మనం చూడబోతున్నాం. ప్రియ సహోదరులను, నేను నిన్న సబ్జెక్ట్ నేనేం టచ్ చేయను, ఎందుకంటే నాకు ఈవేళ మాట్లాడవలసింది ఉంది కాబట్టి. నిన్న సబ్జెక్ట్ మీరు కావాలంటే అది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. నిన్న సబ్జెక్ట్ మీకు అర్థమైతే ఈవేళ సబ్జెక్ట్ ఇంకా బాగా అర్థమవుతుంది. సో మీరు నిన్న సబ్జెక్ట్ మీరు కావాలంటే కొంచెం చూడండి. ఈ సాయంకాల సమయంలో మనం చెప్పిన విధంగా జీసస్ అండ్ అటాన్మెంట్, యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా వచ్చే ప్రాయశ్చిత్తాన్ని మనం చూడబోతున్నాం. ఈ సాయంకాల సమయంలో క్లుప్తంగా మీతో 3 విషయాలు ఈ ప్రాయశ్చిత్తం గురించి నేను మాట్లాడాలని దేవుళ్ళు ఆశపడుతున్నాను. మొదటిది ఏంటంటే ప్రాయశ్చిత్తం అంటే ఏమిటి, పాత నిబంధనలో ఈ యొక్క ప్రాయశ్చిత్తాన్ని ఎలా జరిగించారు, యేసయ్య చనిపోయిన తర్వాత ఇదే ప్రాయశ్చిత్తాన్ని మనం క్రొత్త నిబంధన గ్రంథంలో లేదా ఈ యొక్క చర్చ్ యుగంలో ఈ యొక్క ప్రాయశ్చిత్తాన్ని మనం ఎలాగా చేస్తున్నాం. ఈ 3 ఒకటి మనకి ఈ ప్రాయశ్చిత్తం అంటే అటాన్మెంట్ అంటే ఏంటో తెలియాలి. రెండోది ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఈ అటాన్మెంట్ ని ఎలా చేశారు, ఈ ప్రాయశ్చిత్తాన్ని ఎలా చేశారు. మూడోది ఈ యొక్క సంఘ యుగంలో మనకి ఇది అవసరమా, లేకపోతే మనం ఏ విధంగా చేయాలి. ఈ 3 కార్యాలని మనం చూస్తూ మనం దేవుళ్ళకి ముందుకు వెళ్దాం, వాక్యంలో ముందుకు వెళ్దాం. ప్రియ సహోదరుడా, నేను వాక్యాలు ఎక్కువ తీసుకోలేదు, ఎందుకంటే లెవిటికస్ మనకి ఏది చేసినా లెవిటికస్, డ్యూటరానమీ ఈ 2 మీరు బాగా చదవాలి. అందుకని నేను వాక్యాల్లో ఎక్కువ వెళ్లకుండా నేనేం చేస్తున్నానంటే ఎక్కడ అవసరం అక్కడే వాక్యం చెప్తూ నేను మీకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. దానివల్ల ఏంటంటే నాకు టైం సేవ్ అవుతుంది, చదవడం ఇవన్నీ నాకు తగ్గుతుంది, మనకి టైం మిగులుతుంది. ఓకే, ప్రాయశ్చిత్తం అంటే ఏంటి, ముందు ప్రాయశ్చిత్తం అంటే ఏంటి అది ముందు మనం తెలుసుకున్న తర్వాత దాని తర్వాత ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రాయశ్చిత్తం అంటే ఏంటి, ఓల్డ్ టెస్ట్మెంట్ అటాన్మెంట్, న్యూ టెస్ట్మెంట్ అటాన్మెంట్, ఈ 2 మనం క్లుప్తంగా చూద్దాం. ప్రాయశ్చిత్తం అంటే ఏంటంటే ఒక వ్యక్తి దేవునితో తన అడ్డంకులను తొలగించుకునే ప్రక్రియ. అంటే దేవునికి మనిషికి ఒక అడ్డంకి వచ్చింది, ఒక ఏమంటాం, ఒక బ్లాక్ కానీ లేకపోతే ఒక అబ్స్టికల్ కానీ, ఒక సంథింగ్ బ్లాక్డ్, నీకు దేవునికి మధ్య ఒక అడ్డు కలిగింది. ఆ అడ్డుని తీయడాన్ని ఏమంటారంటే ప్రాయశ్చిత్తం అంటారు, అటాన్మెంట్ అంటారు. రెండోది ఈ ప్రాయశ్చిత్తాన్ని చెప్పినప్పుడు ప్రాయశ్చిత్తం ఆల్వేస్, ఈ యొక్క అటాన్మెంట్ ఆల్వేస్ అటాచ్ టు ద సాక్రిఫైస్. మీకు అటాన్మెంట్ అంటే మీకు వెంటనే ఏమి రావాలని తెలుసా? సాక్రిఫైస్. అది ఏ సాక్రిఫైస్ అని అవునండి. ఓకే, ప్రాయశ్చిత్తం తరచుగా ప్రాయశ్చిత్త బలులకు జత చేయబడి ఉంటుందని ఇక్కడ మనం చూస్తున్నాం. మూడోది ఏంటంటే ఈ ప్రాయశ్చిత్తం అంటే ఏంటంటే నైతిక స్వేచ్ఛయు మరియు మతపరమైన కర్మ శుభ్రతను చూస్తుంది. అంటే బేసికల్గా ఏంటంటే ఈ అటాన్మెంట్, ఈ ప్రాయశ్చిత్వం అనేది ఏంటంటే ఏం చేస్తుందంటే మోరల్ స్టాండింగ్ అని మనం అర్థం చేసుకోవాలి. మోరల్ స్టాండింగ్ ఇస్తుంది. అంతేకాకుండా పాత నిబంధన గ్రంథంలో మనం ఏం చేస్తామంటే వాళ్ళకి ఆ స్పిరిచువల్ లాని ఫుల్ఫిల్ చేస్తుంది. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే మనం కర్మ అంటాం కదా, ఆ కర్మ ఏదైతే కర్మ ఉంటుందో ఆ కర్మని
తుడిచి మనకి దేవునితో ఆ సమాధానం కలుగు చేసేదాన్ని ప్రాయశ్చిత్తం అంటారు. ఇంగ్లీష్లో బ్యూటిఫుల్గా ఉండదు, అటోన్మెంట్ అంటాం ఇంగ్లీష్లో. అటోన్మెంట్ అంటే 3 మాటలు కలిపిన మాట అది, ఎట్ వన్ మెంట్. అంటే మనం దేవునితో సమానంగా చేసే ఒక క్రియే ప్రాయశ్చిత్తం లేదా అటోన్మెంట్. ఈ అటోన్మెంట్కి ఇంకొక మంచి మాట ఏంటి తెలుసా? రికన్సిలియేషన్. ఆమేన్, హల్లెలూయా. యు కెన్ యూజ్ ద వర్డ్ రికన్సిలియేషన్ అంటే రీకన్సిలియేషన్. ఆమేన్. ఒకసారి ఉంది కానీ నువ్వు దాన్ని పోగొట్టుకున్నావు, మళ్ళీ తిరిగి దానిలోకి రావడానికి ఏమంటాం మనం? రీ అని ఉపయోగిస్తాం ఇంగ్లీష్ మాట. రీ అంటే కమింగ్ బ్యాక్. ఒకప్పుడు ఆదాము దేవునితో బాగానే ఉన్నాడు. మనం చూసాం కదా నిన్న ఈ యొక్క బ్లడ్ కెమిస్ట్రీ ఆఫ్ జీసస్ లో మనం చూసాం. ఆదాము పుట్టినప్పుడు ఆదాముకి అస్సలు పాపం లేదు. కానీ ఎప్పుడైతే ఆ పాపం, ఆ యొక్క ఆజ్ఞాతిక్రమమైన పాపం చేశాడో అప్పటి నుండి ఏమైందంటే ఆయన దేవుని కింద పడిపోయాడు. దేవుడు ఎక్కడున్నాడో ఆదాము ఎక్కడున్నాడు. ఇప్పుడు అటోన్మెంట్ అంటే ఏంటి తెలుసా? ఈ యొక్క బలి ద్వారా, ఈ యొక్క పశువు బలి కానీ ఏ బలి అయినా మనం ఇచ్చిందరా ఆ యొక్క ప్రాయశ్చిత్తం ద్వారా, ఆ రికన్సిలేషన్ ద్వారా ఏమవుతుందంటే, అటోన్మెంట్ ఏంటంటే, ప్రాయశ్చిత్వం ఏంటంటే మనల్ని దేవుడు మన పాపాలని క్షమించి ఆ బలి ద్వారా పాపాన్ని తీసి దేవునితో సమానంగా చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దట్ ఈస్ కాల్డ్ అటోన్మెంట్. అటోన్మెంట్ అంటాం ఇంగ్లీష్లో. తెలుగులో ప్రాయశ్చిత్తం. ఇంకో మాట ఏం చెప్పాను? రికన్సిలియేషన్. యు ఆర్ రికన్సైలింగ్ బ్యాక్ టు గాడ్ వేర్ యు ఆర్ లాస్ట్. ఆమేన్, హల్లెలూయా. సో ఈ 3 మాటలు మీరు గుర్తుపెట్టుకోవాలి. అటోన్మెంట్ and reconciliation, nothing but one and the same, with the same process. Atonement is a process and reconciliation is coming back to the Lord. Amen. Praise be to God's soul. Adi అటోన్మెంట్ అంటే ఏంటి, ప్రాయశ్చిత్తం అంటే ఏంటి అని చూస్తాం. రెండోది, పాత నిబంధనలో ఈ ప్రాయశ్చిత్తం ఎట్లా చేయబడింది అంటే, మనకి ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటంటే రక్తం లేకుండా పాప విమోచన లేదు అని మన శాస్త్రంలోనే కాదు, మన గ్రంథంలోనే కాదు, ప్రతి గ్రంథంలోనే ఏం చేస్తుంది? రక్త విమోచన అని ఉంటుంది. రక్తం ద్వారానే పాపానికి విమోచన కలుగుతుంది. అది ఏ రిలీజియన్ అవనివ్వండి. ఓకే, సో వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ అదర్ రిలీజియన్. లెట్స్ టాక్ అబౌట్ అవర్ జీసస్. ఆమేన్, హల్లెలూయా. సో రక్తం లేకుండా విమోచన లేదు. ఎప్పుడైతే యేసయ్య దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎన్నుకున్నాడో వాళ్ళకి ఒక ధర్మశాస్త్రాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ధర్మశాస్త్రం అనేది ఎందుకు కావాలో తెలుసా? ధర్మశాస్త్రం లేకపోతే నీకు పాపం ఏంటో తెలియదు. ఆమేన్, హల్లెలూయా. ధర్మశాస్త్రం రాబట్టే పాపం అంటే ఏంటో తెలుస్తుంది. ధర్మశాస్త్రం లేకపోతే పాపం లేదు. నువ్వు ఏం చేసినా అది రైటే. కానీ ధర్మశాస్త్రం ఉన్నప్పుడు ఒకటో చెప్పేది, అది చేస్తే రైట్, ఇది చేస్తే తప్పని. సో ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎందుకు ఇంట్రడ్యూస్ చేశాడంటే, నువ్వు చేసే కార్యం రైటో కాదో అని జడ్జి చేయడానికి ఒక ధర్మశాస్త్రం, లేదంటే లా, మొజాయిక్ లా అని దేవుడు ఒక మొజాయిక్ లాని దేవుడు ఇంట్రడ్యూస్ చేయడం ఇశ్రాయేలు ప్రజలకి జరిగింది. సో అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క అటోన్మెంట్. ఆమేన్, హల్లెలూయా. నువ్వు చేసిన పాపం సైజుని బట్టి, మనం చేసిన పాపాన్ని బట్టి ఆ యొక్క ఏమంటావు ఆ ప్రీస్ట్ తను ఏం చేస్తాడంటే ఒక బలిని సమర్పించాడు. ఆ బలి రకరకాల బలులు ఉన్నాయి. సో అది అంత మన సబ్జెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే రక్తం చిందించబడాలి, అది మనకు తెలియాలి. మన టాపిక్ ఏంటంటే రక్తం చిందించబడాలి. రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ జరగదని మనకి మొజాయిక్ లా ద్వారా దేవుడు చాలా క్లియర్ గా చెప్పారు. అది మనం ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్ లో మంచిగా డీటెయిల్ గా చూద్దాం. ఓకే, పాప పరిహారార్థ బలి అర్పించాలి. ఎప్పుడైతే పాత నిబంధనలో 3 విషయాలు మనం గమనించాలి. వాళ్ళు ఈ యొక్క అటాన్మెంట్ చేసేటప్పుడు 3 విషయాలు. మొదటిది ఏంటంటే దేవుణ్ణి విశ్వసించాలి. ఈ యొక్క అటాన్మెంట్ ద్వారా, లేకపోతే ఈ యొక్క బలి ద్వారా నా పాపం పోతుంది, దేవుడు నా పాపాన్ని తీసేస్తాడని మొదట దే హ్యావ్ టు హ్యావ్ ఫెయిత్ ఇన్ ద లార్డ్. దేవుణ్ణి నమ్మాలి, దేవుని మీద విశ్వాసం ఉంచాలి. రెండోది ఏంటంటే విశ్వాసం ఉంచిన దేవుని మీద వాళ్ళు ఒక బలి నర్పించాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ బలి ఏ బలి అంటే పశు బలి కానీ ఏ బలి అయినా అవ్వచ్చు. పాప పరిహారార్థ బలిని ఒకటే వాళ్ళు అప్పగించాలి. ఏంటంటే ఆ రక్తం చిందించబడాలి. అది గొర్రె రక్తం అయినా అవ్వచ్చు, ఆవుదూడ రక్తం అయినా అవ్వచ్చు, లేకపోతే మేక రక్తం అన్న అవ్వచ్చు, లేకపోతే గోల రక్తం అన్న అవ్వచ్చు, పావురు ఏ రకమైనా సరే రక్తం చిందించబడాలి. ద బ్లడ్
మనం చెప్పాం కదా, లైఫ్ ఈజ్ ఇన్ ద బ్లడ్. రక్తం ఎందుకు చిందించబడాలంటే మనం పాపం చేసినప్పుడు మన తప్పు పాపంలోకి వచ్చి జీతము మరణము అని మనకు బైబిల్ ఉంది. మనం పాపం చేస్తాం కాబట్టి మనకి జీతం ఏం కావాలి? మరణం కావాలి. కానీ దేవుడు ఏం చేశాడంటే నిన్ను నన్ను నశించుకోకుండా ఉంచడానికి ఎట్ ద సేమ్ టైం నీ యొక్క పాపాన్ని నా యొక్క పాపాన్ని, నేను పాత నిబంధన గ్రంథంలోనే మాట్లాడుతున్నాను, నీ యొక్క పాపాన్ని, ఇజ్రాయెల్ పాపాన్ని, వాళ్ళ పాపాన్ని తీయడానికి దేవుడు ఏం చేశాడంటే ఒక బలిని పెట్టాడు. అంటే రక్తం చిందించబడాలి. ఆ రక్తం ఎందుకు చిందించబడాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క అటాన్మెంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళ కుటుంబం అంతా, మనం లాస్ట్ టైం చూసాం కదా, లాస్ట్ వీక్ లో మనం చూసాం అటాన్మెంట్ ఇచ్చినప్పుడు ఆ గొర్రె పిల్లని ఎలా తీసుకొస్తారో, ఆ గొర్రె పిల్ల మీద వాళ్ళ చేతులుంచి దాన్ని ఎలాగ చంపుతారని మనం చూసాం. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ యొక్క కుటుంబం అంతా వాళ్ళ చేతులు ఆ యొక్క గొర్రె పిల్ల మీద పెట్టి, దాని అర్థం ఏంటంటే వాళ్ళ యొక్క పాపాన్ని ఆ యొక్క గొర్రె పిల్ల భుజాల మీద పెట్టి దాన్ని ఏం చేస్తున్నారంటే బలిస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే నా పాపం కోసం నేను చనిపోకుండా దేవుడు నాకు ఒక టెంపరరీ ఒక అరేంజ్మెంట్ చేశాడు. ఏంటంటే నా రక్తానికి బదులు గొర్రె రక్తం చిందించబడింది, నా రక్తానికి బదులు ఈ యొక్క దూడ రక్తం చిందించబడింది, నా రక్తానికి బదులు సమ్వన్ ఎల్స్ బ్లడ్ ఇస్ బీన్ స్పిల్డ్. అంటే ఆ రక్తం లేకుండా, ఆ రక్తంలో ఏముంది? జీవం ఉంది. ఐ మీన్ లైఫ్ ఈజ్ ఇన్ ద బ్లడ్. సో ఎప్పుడైతే ఆ జీవాన్ని మనం నరుగుతామో, ఎప్పుడైతే ఆ జీవం పోతుందో ఆ రక్తంలో ఏమవుతుందంటే ఆ యొక్క ప్రాణం పోతుంది. ఐ మీన్ హల్లెలూయా. ఎప్పుడైతే ఆ రక్తంలో ప్రాణం పోయిందనుకో దాని మీనింగ్ అని తెలుసా? పాపమునకు వచ్చి జీతము మరణం. చాలా జాగ్రత్తగా వినాలి. ఈ కాన్సెప్ట్స్ అంటాం వీటిని. ఈ బిబ్లికల్ కాన్సెప్ట్స్ తెలియకుండా మనం బయట ఎంత చేసుకున్నా మనకు ఆశీర్వాదంగా ఉండదు. ఓకే, ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఆ యొక్క మరణం, పాపానికే మరణం ఉండాలి. అంటే ఆ మరణం నీది కాకుండా నీ ప్లేస్ లో ఇంకొక జీవిని పెట్టి ఆ జీవిని చంపుతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇది పాత నిబంధనలో జరిగే పని. అంటే మొదట ఏంటంటే నా పాపం పోతాదని నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచాలి. రెండోది, నువ్వు ఆ పాప పరిహారార్థ బలిగా ఒక పశువునో దేన్నో తేవాలి. మూడోది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది తాత్కాలిక బలి. ఆమేన్, హల్లెలూయా. అంటే టెంపరరీ సాక్రిఫైస్. మళ్ళీ పాపం చేస్తాడు అనుకో, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తున్నాడు అతను. ఏ కుటుంబం అయితే ఈ సంవత్సరం వాళ్ళ చేతులు ఆ గొర్రెపిల్ల మీద వేసి ఆ గొర్రెపిల్లని వధించారో, అదే మనం అంటాం కదా పస్కా పండుగ, గొర్రెపిల్లని వధించారో, మళ్ళీ వచ్చాడు అదే కుటుంబం. అప్పుడు 3 ఏళ్ళు కుర్రాడు ఉన్నాడు అనుకో, 4 ఏళ్ళు కుర్రాడు అనుకున్నాడు అనుకో, 5 ఏళ్ళు కుర్రాడు ఉన్నాడు అనుకో, ఇప్పుడు 6, 7, 8 ఏళ్ళు ఉంటాడు. సో ప్రొసీజర్ మారట్లేదు. టెంపరీ సాక్రిఫైస్ ఆ సంవత్సరం దానికి వెళ్ళిపోతుంది, మళ్ళీ పాపం చేస్తున్నారు, మళ్ళీ వస్తున్నారు. అందుకని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పాత నిబంధనలో 3 కార్యాలు మీరు అటాన్మెంట్ అంటే ప్రాయశ్చిత్తానికి 3 కార్యాలు మీరు అర్థం చేసుకోవాలి. మొదటిది ఏంటంటే అది దేవుని నమ్ముతున్నారు, ఈ యొక్క బలి ద్వారా నా పాపం పోతుందని. రెండోది ఏంటంటే ఆ యొక్క పాప పరిహారార్థ బలిని వాళ్ళు ఇస్తున్నారు. ఎందుకంటే తన ప్రాణం కోసం ఇవ్వకుండా తన ప్రాణంలో, ఐ మీన్ what is it, in place of their lives, అంటే నా ప్రాణం ఏమంటాం గ్యాప్ లో, నా కోసం, నా ప్రాణం కోసం ఇంకొక బలిని మనం అర్పిస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే పాపానికి వచ్చి జీతం మరణం. ఓకే, మూడోది ఇట్ ఈస్ అ టెంపరల్ థింగ్, ఇట్ ఈస్ నాట్ ఎ పర్మనెంట్ థింగ్. ఈ 3 మన పాత నిబంధన గ్రంథంలో చూస్తున్నాం. ఎందుకంటే బైబిల్ కానీ నీకు గ్రంథాలు కానీ ఏం చెప్తుందంటే ఒక పాపం తీయాలంటే రక్తం అవసరం. ఆమేన్, హల్లెలూయా. అది ఎలాంటి రక్తం అయి ఉండాలంటే అమాయక రక్తం అయి ఉండాలి. అది ఎలాంటి రక్తం అయి ఉండాలంటే పాపం తెలియని రక్తం అయి ఉండాలి. అది ఎలాంటి రక్తం అయి ఉండాలంటే ఇన్నోసెంట్ బ్లడ్ అంటాం. ఇన్కరప్టబుల్ బ్లడ్ ఉండాలి, ఇన్నోసెంట్ బ్లడ్ ఉండాలి. మూడోది ఏమంటే దైవికమైన ఆ యొక్క రక్తం ఉండాలి. 3 థింగ్స్ కావాలి. అందుకని ఆ 3 థింగ్స్ దొరికే వరకు మనం ఎన్ని సాక్రిఫైసులు చేసినా, ఎన్ని బలులు అర్పించినా అవన్నీ ఏమంటారంటే తాత్కాలిక బలులు. ఆమేన్, హల్లెలూయా. అందుకని మనం ఇప్పుడు క్రొత్త నిబంధనకు వస్తున్నాం. క్రొత్త నిబంధనలో ఎలా ఉంటది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మీకు 3 విషయాలు చెప్తున్నాను మీకు. ఈ ప్రాయశ్చిత్తం జరగాలంటే పాత నిబంధనలో ఏం చేశారు, క్రొత్త నిబంధనలో ఏం చేస్తారు, ఎలా చేస్తాం అది మనం చూద్దాం. మనం యేసయ్య ఇప్పుడు కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే యేసయ్య దానిని కంప్లీట్ గా ఇరేజ్ చేశాడు. ఐ మీన్ హల్లెలూయా. యేసయ్య రక్తం కంప్లీట్ గా మనల్ని కడిగేస్తుంది. రెండోది యేసయ్య రక్తం
ద్వారా మృతుల్లోని మనం లేపుతుంది. ఆమేన్, హల్లెలూయా. అంతేగాని యేసయ్య రక్తం నమ్మిన వాళ్ళందరినీ శుభ్రపరుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, దిస్ ఇస్ నాట్ ఎ టెంపరరీ సాక్రిఫైస్, దిస్ ఈస్ ఎ పర్మనెంట్ సాక్రిఫైస్. పాత నిబంధనకి కొత్త నిబంధనకి తేడా ఏంటంటే, అక్కడ బలులు, అక్కడ మేకలు గొర్రెలు అయ్యేపిస్తే, ఇక్కడ పాపం లేని ఒక మనిషి యేసయ్య అర్పించబడ్డాడు. రెండోది, అది టెంపరరీ సాక్రిఫైస్, కానీ ఇక్కడ యేసయ్య పర్మనెంట్ గా చేసేసాడు. మూడోది ఏంటంటే, అక్కడ లేని కార్యాలు ఏంటంటే, ఆయన మరణాన్ని జయించాడు కాబట్టి నువ్వు కూడా మరణాన్ని జయిస్తావు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఇంకో ఏం చేశాడంటే, నమ్మిన వారందరినీ ఒకే ఒక్క సాక్రిఫైస్, నీకు ప్రతి సంవత్సరం ఇచ్చుకునే పని లేదు, ఒకే ఒక్క సాక్రిఫైస్. ఆ సాక్రిఫైస్ అలాంటి తెలుసా, పాపం ఎరుగని ఒక గొర్రె పిల్ల మనకి వధించబడిన రోజున అదంతా. ఇది నూతన నిబంధనలో పోతాం. ఇప్పుడు మనం సబ్జెక్ట్కి వద్దాం. మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అటాన్మెంట్ అంటే ఏంటి, ప్రాయశ్చిత్తం అంటే ఏంటి, ఓల్డ్ టెస్ట్మెంట్ లో ప్రాయశ్చిత్తం ఎలా ఉంది, న్యూ టెస్ట్మెంట్ లో ప్రాయశ్చిత్తం ఏంటి. ఇప్పుడు మనం ఆ న్యూ టెస్ట్మెంట్ లోనే మనం లోతుకి వెళ్దాం. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ప్రాయశ్చిత్తం జరగాలంటే పాపరహితమైన రక్తం అవసరం. ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ఫర్ ద రిమిషన్ ఆఫ్ సిన్స్ అండ్ ఇన్నోసెంట్ బ్లడ్ హ్యాస్ టు బి సాక్రిఫైస్. ఎనీ పురాణాల్లో కానీ ఎనీ గ్రంథాల్లో కానీ బ్లడ్ ఈజ్ రిక్వైర్డ్ టు రిడీమ్ ద సిన్. మనం కూడా చిన్నప్పుడు ఎన్నో చూసాం, మన కస్టమ్స్ లో కూడా బయట మనం ఎన్నో చూస్తుంటాం. ఎన్ని గొర్రెల్ని ఆవుల్ని తీసుకెళ్లి విగ్రహాలు బలియడం. ఏంటంటే అర్థం ఏంటంటే అంతా సేమ్. మనకేమో యేసయ్య చనిపోయాడు, వాళ్ళకి ఎవరు చనిపోలేదు కాబట్టి గొర్రెల్ని మేకల్ని ఇంకా చంపుతున్నారు. కానీ వాళ్ళు యేసయ్య దగ్గరికి వచ్చారనుకో, యేసయ్య వాళ్ళు ఫినిష్ చేశాడని ఎప్పుడైతే నమ్ముతారో వాళ్ళ పాపం కూడా పోతుంది. సింపుల్ యాజ్ దట్. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఈ ప్రాయశ్చిత్తం జరగాలంటే పాపరహితమైన రక్తము మనకి కావాలి. దీని గురించి మనం చూద్దాం. పాపరహితమైన రక్తం అంటే ఏంటి? విల్ సీ. చెప్పాను కదా, 3 రకాలైన క్వాలిటీ ఆ రక్తానికి ఉండాలి. ఇప్పుడు అదే చెప్తున్నాం, 3 కండిషన్స్ ఫర్ ద బ్లడ్. ఈ 3 కండిషన్స్ ఆ బ్లడ్ లో లేకపోతే ఆ బ్లడ్ ఏంటంటే మనం ఏదైనా చేసినా అది టెంపరరీ అవుతుంది, కానీ పర్మనెంట్ గా నీకు సిన్ అనే దాన్ని తీయలేదు. ఒకటి, ఇట్ షుడ్ బి ఎ డివైన్ బ్లడ్. దేవుని రక్తం అయి ఉండాలి. ఇక్కడ దేవుని రక్తం, నేను దీన్ని మీకు కొంచెం డీటెయిల్స్ మీకు చూపెడతాను నేను. దేవుని రక్తం డివైన్ బ్లడ్ అంటే దైవ రక్తం. ఇది దైవ రక్తం అని మనం ఎలా చెప్పగలం? యేసయ్య రక్తాన్ని దైవ రక్తం అని ఎలా చెప్పగలం అది నేను మీకు కొంచెం చూపెడతాను. కన్యమర్య గర్భానికి పుట్టాడు ఆయన. తండ్రి లేకుండా ఆ యొక్క గర్భాన్ని ఆయన పుట్టడం జరిగింది. ఈ పాయింట్ డివైన్ బ్లడ్ అనేది నేను మీకు ఈ 2-3 స్లైడ్స్ తర్వాత నేను చూపెడతాను. రెండోది ఏంటంటే, ఇట్ షుడ్ బి ఇన్నోసెంట్ బ్లడ్. ఇన్నోసెంట్ బ్లడ్ అంటే నిరపరాధమైన రక్తం లేదా నిర్దోషమైన రక్తం. బైబిల్లో మనకి అనేక మార్లు ఆయన నిరపరాధమైన రక్తం అని చెప్తుంది. నేను అందుకని మీకు కొటేషన్స్ అన్ని నేనేం చూపెట్టలేదు, మనందరికీ తెలుసు. ఒక్కటి మటుకు నేను చెప్తాను. మత్తయి 27:4 ఏముంటుందో తెలుసా? నేను అమాయకమైన పాపం లేని తప్పు చేయని రక్తాన్ని నేను ద్రోహం చేశాను. నేను ఎవరంటే తెలుసా? యూదా ఇస్కరియోతు అంటాడు. ఆమేన్, హల్లెలూయా. యూదా ఇస్కరియోతు ఏం చేస్తామని ద్రోహం చేసిన తర్వాత ఏం చెప్తాడు తెలుసా? నేను ఒక నిర్దోషమైన రక్తాన్ని లేదా నిష్కలంకమైన రక్తాన్ని లేదా అమాయకమైన రక్తాన్ని నేను అప్పగించాను అని ఆ యొక్క అప్పగించిన వాడి ద్వారా, నోటి ద్వారానే దేవుడు మనం పలికినట్టు చూస్తున్నాం. ఇంకోటి ఏంటంటే, ఆయన ఎందుకు నిర్దోషమైన రక్తం అంటే, ఆయన అన్ని విషయాల్లో మనలాగా ఉండి ఆయన పాపం చేయలేదు. ఆమేన్, హల్లెలూయా. ఇది నేను మీకు డీటెయిల్ గా నేను నెక్స్ట్ ఫ్యూ స్లైడ్స్ లో ఇది మీకు అర్థం కావాలి. ఆయన ఎందుకు పాపం చేయలేకపోయాడు, మనం ఎందుకు పాపం చేస్తున్నాం, అది మనకు అర్థం కావాలి. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, మన ప్రభువు నిర్దోషి, ఆయన అన్ని విషయములలో మనలాగే ఉండి పాపం లేని వాడిగా జీవించాడు. ఇక్కడ చూడండి, అన్ని విషయాల్లో మనలాగే ఉన్నాడు,
అన్ని విషయాల్లో మనలాగా ఉండి పాపం లేనివాడుగా జీవించాడు. ఎట్లా జీవించగలిగాడు ఆయన పాపం లేకుండా? అది మనం ఒక 2-3 స్లైడ్స్ ముందుకెళ్ళి చూద్దాం. ఓకే, ఆయన మొదటిది ఏంటంటే డివైన్ బ్లడ్, దైవిక రక్తం అయి ఉండాలి. రెండోది ఇన్నోసెంట్ బ్లడ్, అమాయకం లేదా నిర్దోషమైన రక్తమై ఉండాలి. ఇప్పుడు సైంటిఫిక్ గా కూడా యేసే రక్తాన్ని దైవ రక్తం, పాపం లేని రక్తం అని ప్రూవ్ చేయగలిగాం. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనం ఇన్నోసెంట్ బ్లడ్ అంటే ఎవరు ఒప్పుకోరు. నువ్వు ఎందుకు ఇన్నోసెంట్ బ్లడ్ అన్నావని దాన్ని ప్రూవ్ చేయాలి. అలాగా మనకి సైంటిఫిక్ వేలో కూడా దే కుడ్ ప్రూవ్ Jesus blood is an innocent blood because only one reason, he doesn't have sin. Amen, hallelujah. అది మనం జాగ్రత్తగా గమనించాలి. మూడోది చూద్దాం, ఇన్కరప్టిబుల్ బ్లడ్ అంటాం. అంటే అక్షయమైన శరీరం లేదా శాశ్వతమైన లేదా నీతి గల శరీరం, ఏ మాటలైనా యూజ్ చేసుకోండి మీరు. బట్ ఇంగ్లీష్ లో ఇట్స్ ఇన్కరప్టబుల్ అంటే కరప్ట్ అవ్వదు అది. ఐ మీన్ ఎవరు కరప్ట్ చేయలేరు దాన్ని. ఐ మీన్ మనల్ని ఎవరన్నా డబ్బు ద్వారా కరప్ట్ చేయొచ్చు, లేకపోతే రకరకాలైన వ్యసనాల ద్వారా మనల్ని కరప్ట్ చేయొచ్చు. దాన్ని మన కరప్షన్ అంటే మన బాడీ కరప్ట్ అయిపోద్ది. మన బాడీ ఏమవుతుంది అంటే మనలో నీతి ఉండదు, నీతి పోతుంది. కానీ ఆయన బాడీలో అలా కాదు, నీతి గల దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మనం ఏమంటుంది తెలుసా? నీతి గల యెహోవా. ఆమేన్, హల్లెలూయా. ఆయన అక్షయమైనది. ఆయన బాడీ పాపం లేని మూల అక్షయమైన బాడీగా మనం చూస్తున్నాం. ఇక్కడ చదువుతాం, పాపం మానవ రక్షణని మలినం చేసింది, మరణం క్షయం ఈ రక్తంలో ప్రారంభమైంది. మీరు జాగ్రత్త చూడాలి. ఎందుకు ఆ రక్తం కావాలంటే పాపంలోనే ఆ రక్తం పాపంలో మొదలైంది. ఇది కూడా నేను మీకు ఒక జస్ట్ 2 స్లైడ్స్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు నీకు ఏం చెప్తున్నానంటే, పాపం తీయాలంటే 3 రకాల క్వాలిటీస్ ఆ బ్లడ్కి ఉండాలి. ఇది నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే డివైన్ బ్లడ్, దైవికమైన రక్తం ఏం లేదు. రెండోది ఏంటంటే ఇన్నోసెంట్ బ్లడ్. ఇన్నోసెంట్ బ్లడ్ ఏమన్నా మనం నిర్దోషమైన రక్తం ఏంటాలి. మూడోది ఏంటి తెలుసా? ఇన్కరప్టబుల్ బ్లడ్ అంటే అది అక్షయమైన రక్తంగా కనపాలి. ఈ 3 క్యారెక్టర్స్ ఉంటేనే ఆ బ్లడ్ ఒక పాపాన్ని తీయగలదు అని మన బైబిల్లో కాదు, చాలా శాస్త్రాల్లో చెప్పబడింది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనం డీటెయిల్గా వెళ్దాం. ఇప్పుడు నీకు డివైన్ బ్లడ్ నీకు ఒకటి అర్థం చేసుకుంటే ఈ 3ని నేను దీనిలో జస్టిఫై చేద్దాం. ఓకే, హల్లెలూయా. ఇప్పుడు మనం మూడు కార్యాలు చెప్పాం. ఒకటేమని చెప్పాం, ఇది డివైన్ బ్లడ్ అన్నాం. రెండోది ఏమన్నా అంటే ఇస్ ఏ ఇన్నోసెంట్ బ్లడ్ అన్నాం. మూడోది ఏమన్నా అంటే ఇన్కరప్టబుల్ బ్లడ్. ఈ 3 క్వాలిటీస్ ని ఇప్పుడు నేను చెప్పే విధానంలో మనం చూస్తే హల్లెలూయా, యేసయ్య ఒక్కడే దేవుడు. ఆమేన్, నో అదర్ గాడ్ బట్ జీసస్ అండ్ జీసస్ అలోన్. ఆమేన్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు దైవికమైన రక్తం అక్కడే తెలిసిపోతుంది. ఇప్పుడు మానవ రక్తం అంటే మానవుని యొక్క రక్తం, దైవిక గొర్రె పిల్ల రక్తం అంటే గొర్రె పిల్ల నుండి వచ్చింది. హౌ క్లియర్ ఇట్ ఈస్, ఎంత చక్కగా ఉంది. ఇప్పుడు మానవ రక్తం అంటే మానవ నుండి వచ్చింది, గొర్రెపిల్ల రక్తం అనుకో గొర్రె నుండి వచ్చింది, లేకపోతే మేకపిల్ల రక్తం అనుకో మేకపిల్ల నుండి వచ్చింది, కోడి రక్తం అనుకో కోడి నుండి వచ్చింది. ఎక్కడేమన్నారు అనుకో దైవ రక్తం అంటే దేవుని దగ్గర నుండి వచ్చింది. హల్లెలూయా. సింపుల్ వర్డ్స్. ఎలాగొచ్చింది దేవుని దగ్గర నుండి? అది దేవుని యొక్క అద్భుతం. ఆమేన్, హల్లెలూయా. అది దేవుని యొక్క మహా ఒక అద్భుతం. ఏంటంటే నిన్న మీకు కొంచెం టచ్ చేశాను, ఇవాళ మనం డీప్ స్టడీకి వెళ్దాం. ఏంటంటే అది పాపం లేని యేసయ్యను ఈ లోకంలో జన్మ ఇవ్వడానికి, ఇక్కడ చదువుదాం, పాపం లేని యేసయ్యగా ఈ లోకంలోనికి జన్మ ఇవ్వడానికి దేవుడు సైన్స్ ను ముందు సృజించి ఆ సైన్స్ ద్వారా ఆయన యొక్క కుమారుని జననాన్ని లోకంలో పాపం లేని జన్మంగా నిరూపించాడు. హల్లెలూయా. అర్థమైందండి? అందరూ చదవడానికి క్లియర్గా ఉంది. ఏం చేశాడంటే ఇప్పుడు పాపం లేని యేసయ్య ఈ లోకంలోనికి జన్మ ఇవ్వాలంటే ఆయన ఆయన ముందుగానే ఆలోచించాడు. ముందుగా ఆలోచించి ఏం చేశాడో తెలుసా? సైన్స్ ని ముందు సృష్టించి, హల్లెలూయా, అప్పుడు యేసయ్య బిడ్డను సృష్టించాడు. అంటే ఆయన జగదుత్పత్తి పునాది వేయబడక మునిపే ఆయన సర్వజ్ఞాని. ఆమేన్. మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఎందుకంటే యేసయ్య పుట్టక ముందే
ఒక కన్యక పుట్టాలి, యేసయ్య దేవుని రక్తంతో పుట్టాలని ఒక దైవ జ్ఞానంతో ఆయన ఎప్పుడు తెలుసా ఈ యొక్క ఫౌండేషన్, ఈ యొక్క పునాదులు, ఈ యొక్క భూమికి పునాదులు వేయబుడికొనికే ఆయన స్త్రీని ఎలా సృష్టించాలో అలా సృష్టించాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మనం లోతుగా చూడాలి. ఎలా సృష్టించాడు తెలుసా? ఆయన స్త్రీగా సృష్టించినప్పుడు స్త్రీకి ఏం చెప్పాడంటే, ఆయన స్త్రీగా సృష్టించినప్పుడు మీరు ఇక్కడ మీకు చూపెడతాను, మీకు స్లైడ్ చూడండి. మనం యేసయ్య జననాన్ని 2 విధాలుగా అర్థం చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య జననాన్ని మనం 2 విధాలుగా అర్థం చేసుకోవాలి. మొదటిది సహజమైన జననం, రెండవది మానవాతీతమైన జననం. అంటే వన్ ఇస్ ద న్యాచురల్ వే, ద సెకండ్ వన్ ఇస్ ఇన్ ఎ సూపర్ న్యాచురల్ వే. న్యాచురల్ వే అంటే ఏంటంటే తల్లి ద్వారా పుట్టడం న్యాచురల్ వే, కానీ తండ్రి లేకుండా పుట్టడం సూపర్ న్యాచురల్ వే. ఐ మీన్ అంటే తండ్రి లేకుండా కాదు, యేసయ్య తండ్రి యెహోవా దేవుడు, అది నేను అంటలేదు. లోకరీతిగా ఆయనకి తండ్రి లేడు. ఆయన లోకరీతిగా తండ్రి ఉంటే ఆయనది దైవ బ్లడ్ కాదు, దైవికమైన రక్తం కాదు. సో అందుకని యేసు మహా దేవుని యొక్క జ్ఞానానికి అంతు లేదంటాం కదా. ఆయన జగత్ పునాది వేయబడక ముంపే ఇవన్నీ ఆయనకి తెలుసు. కాబట్టి నేను స్త్రీని ఏ విధంగా చేస్తానంటే, స్త్రీ యొక్క గర్భంలో ఆ యొక్క శిశువుకి స్త్రీ యొక్క రక్తం ముట్టకుండా ఉండేలాగా నేను సృష్టి చేస్తానని స్త్రీని గర్భం పెట్టి, ఆ గర్భంలో బిడ్డ పెరిగేటప్పుడు ఆ బిడ్డకి ఒక్క బొట్టు రక్తం కూడా తల్లి నుండి రాకుండా చేశాడు. ఎందుకు తెలుసా? అది చేయడానికి కారణం ఏంటి తెలుసా? ఆయన కుమారుడైన యేసయ్య యొక్క జన్మం అందరూ ఒప్పుకోవాలి. హల్లెలూయా. ఈ లోకం అంతా ఆయన యొక్క కుమారుడు, దైవ కుమారుడు, ఆయన యొక్క రక్తం దేవుని రక్తము, ఒక మానవ రక్తం. ఆయనకి ఎక్కడ తెలీదు, ఎక్కడ కనబడలేదు, ఎక్కడ తాకలేదని నీకు సైంటిఫిక్ గా ప్రూవ్ చేయడానికి ఆయన స్త్రీని ఏ విధంగా చేశాడు తెలుసా? స్త్రీ గర్భిణీగా ఉన్నప్పుడు ఆమె యొక్క ఒక రక్తపు బొట్టు కూడా ఆ యొక్క బిడ్డకి తగలకుండా, ఆ రక్తం అనేది ఆ యొక్క స్పర్మ్, ఆ యొక్క విత్తనం ద్వారా వచ్చి ఆ స్పర్మ్ లో ఉండి ఎంబ్రియోలో ఈ స్పర్మ్ ద్వారా నీకు బ్లడ్ బగుతుంది. ఆమేన్, హల్లెలూయా. సైంటిఫిక్ గా మనం యేసయ్య రక్తాన్ని ప్రూవ్ చేయగలం. ఎందుకు తెలుసా? ఇది కారణం. ఆమేన్, హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, ఇది మనకి జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క ఇక్కడ చూడండి, బిడ్డ రక్తం తండ్రిది, తల్లిది కాదు. బిడ్డ, ఏ బిడ్డ అయినా సరే, అది మగబిడ్డ అవనివ్వండి, ఆడబిడ్డ అవనివ్వండి, కడుపులో ఉన్నప్పుడు గర్భిణీగా ఒక తల్లి మోసేటప్పుడు ఆమె రక్తాన్ని మట్టిగా పంచదు, తత్వాన్ని పంచుతుంది. శరీరం తల్లి దగ్గర నుండి వస్తే ఆ యొక్క రక్తం తండ్రి దగ్గర నుండి వస్తుంది. ఏమే శరీరం ఎలా వస్తుంది? ఈ శరీరం ఎలా పోషణ అవుతుంది అంటే ఆ ప్లాసెంటా ద్వారా అన్ని న్యూట్రిషన్స్ అన్ని వెళ్ళి, ఆక్సిజన్ అన్ని వెళ్ళి బిడ్డ పెరుగుతుంది. కానీ రక్తం లోపల, అది రక్తం ఎక్కడ నుండి చూడండి, పుట్టబో శిశువులో దమనులు మరియు సిరలు అంటాం. ఆర్టరీస్ అండ్ వెయిన్స్ ని దమనులు సిరలు అన్నారు. ఇక్కడ చూడండి, పుట్టబో శిశువులో దమనులు మరియు సిరలు తల్లి నుండి తీసుకొనబడవు, కానీ పిండం యొక్క శరీరంలోనే పురుష స్పర్మ్ ప్రవేశపెట్టిన తరువాత మాత్రమే ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు చెప్పాను కదా, ఎక్స్ప్లెయిన్ చేశాను, అదే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎప్పుడు వరకు అయితే స్పర్మ్ వచ్చి ఆ యొక్క ఓవరిని టచ్ చేయదో అప్పుడు వరకు రక్తం అనేది ప్రసరించదు, రక్తం అనేది తయారవ్వదు. అది అందుకనే ఆడవాళ్ళు దేవుని సృష్టి ఏంటంటే, ఆడవాళ్ళ నుండి దేవుడు ఓవరిని తయారు చేస్తే మగవాళ్ళ నుండి దేవుడు స్పర్మ్ తయారు చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది దేవుని యొక్క సంకల్పం. ప్రియ బిడ్డలారా, మనం చాలా వాటిలో మనం తెలియకుండా ఏదేదో ఆలోచిస్తాం. కానీ ఇప్పుడు మనం ఈ యొక్క సెక్స్ అన్న కూడా అది గాడ్స్ గిఫ్ట్ టు ద మ్యాన్ కైండ్. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఒక స్త్రీ సృష్టిని జరపలేదు. ఒక పురుషుడు సృష్టిని కంటిన్యూ చేయలేడు. దేవుని యొక్క సృష్టిని కంటిన్యూ చేయాలి అంటే ఒక మానవుడు, ఒక మగ ఒక ఆడ కలిస్తేనే కానీ దేవుని సృష్టి జరగదు. దాని అర్థం ఏంటి తెలుసా? ఒక ఓవరీ ఫ్రమ్ ద ఉమెన్ అండ్ స్పర్మ్ ఫ్రమ్ ద మ్యాన్ షుడ్ యునైట్ టు బికమ్ ఎ జైగోట్ అండ్ దట్ బికమ్స్ ద చైల్డ్. అదే బిడ్డ, జైగోట్ నుండే ఆ రక్తం ఫామ్ అవుతుంది. హల్లెలూయా. అదే చూస్తాం. సంతానోత్పత్తి చేయని ఓకే, ఐ ఎక్స్ప్లెయిన్ టు యూ, నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. ఇప్పుడు
మనం చూద్దాం. స్పర్మ్ రక్తం యొక్క మూలము. అంటే ఈ స్పర్మ్ ఈస్ ద origin of blood. అది కరెక్ట్ మాట. ద origin of blood is the sperm, not the ovary. ఓకే, స్పర్మ్ యొక్క మూలం, రక్తం యొక్క మూలం స్పర్మ్ అన్నారు. ఓకే, మరియు జీవానికి విత్తనం. ఇట్స్ అ సీడ్ ఆఫ్ లైఫ్. ఈ స్పర్మ్ బ్రింగ్స్ ద సీడ్ ఆఫ్ లైఫ్. అది రక్తాన్ని ఇస్తుంది, రక్తంలో ఉండే జీవాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఆ జీవం, ఆ రక్తం యేసయ్యకి యోసేపు నుండి రాలేదు, కానీ యేసయ్యకి పరిశుద్ధాత్మ తండ్రి ద్వారా ఆయన యెహోవా దేవుడు పరిశుద్ధాత్మ తండ్రిని ఆ యొక్క గర్భంలోనికి పంపించి, ఆ పరిశుద్ధాత్మ తండ్రి ఆయన ఏం చేశాడు తెలుసా? ఆ స్పర్మ్ ని అక్కడ రిలీజ్ చేయడం జరిగింది. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఆయన రక్తం ఏ రక్తంలో మారింది తెలుసా? మొదటి ఆదాము రక్తం అయింది. ఆమేన్, హల్లెలూయా. మనం యేసయ్యని 1 కొరింథీ 15 అధ్యాయంలో ఏం చూడ తెలుసా? యేసయ్యని ఇంకొక పేరు ఏం తెలుసా? రెండవ ఆదాము లేదా ఆఖరి ఆదాము. రెండు మాటలు చెప్తారు. ఐదర్ హీ ఈస్ ద లాస్ట్ ఆడమ్ ఆర్ ద సెకండ్ ఆడమ్. బోత్ ఆర్ ద సేమ్. ఫస్ట్ ఆడమ్, సెకండ్ ఆడమ్, లాస్ట్ ఆడమ్. 3 ఆడమ్లు కాదు. ఫస్ట్ ఆడమ్ ఆర్ ద లాస్ట్ ఆడమ్, ఫస్ట్ ఆడమ్ ఆర్ ద సెకండ్ ఆడమ్. దట్స్ ఇట్. సో మీరు సెకండ్ ఆడమ్ అన్న పిలవచ్చు యేసయ్యని, లేదా లాస్ట్ ఆడమ్ అని పిలవచ్చు. అంటే లాస్ట్ ఆడమ్ అంటే ఇంకోటని కాదు. ఓకే, ఇద్దరు ఆదాములు మనకి. మొదటి ఆదాము, కడపటి ఆదాము. ఆమేన్, హల్లెలూయా. సో ఆ యొక్క కారణం చేత మేల్ స్పర్మ్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ద బ్లడ్ అండ్ ద సీడ్ ఆఫ్ లైఫ్. దాని కారణం ద్వారా ఇవాళ మనం ఏం చేస్తున్నాం అంటే యేసయ్య దైవిక పుట్టిక, లేకపోతే యేసయ్య రక్తము దైవ రక్తము. చెప్పాం కదా, మొదటి క్యారెక్టర్ ఏం చెప్పాం? డివైన్ బ్లడ్. నీకు డివైన్ బ్లడ్ అంటే ఏంటి తెలుసా? పాపము లేని బ్లడ్ అయితేనే అది పాపాన్ని తీయగలదు. ఆమేన్, హల్లెలూయా. చూసా ఇప్పుడు మనం ఎందుకంటే 3 పాయింట్స్ వీఆర్ ట్రైంగ్ టు ప్రూవ్ త్రూ ద సైన్స్. Why God's blood, Jesus' blood is divine blood, because Jesus' blood never touched by the blood of the mother or anything on the natural one. Amen, hallelujah. రెండో చూద్దాం. రక్తము ప్రాణవాయువు అని చెప్పాం. నిన్న లెసన్ కొంచెం గుర్తు చేసుకోండి. రక్తం ఉంటుంది. దేవుడు క్రియేట్ చేసినప్పుడు మనిషి బ్రతకాలంటే మనిషికి 2 కావాలని చెప్పాను. ఒకటి రక్తం కావాలి. రెండోది ఆ రక్తం ద్వారా మనకు ప్రాణం వస్తుంది. ఆ ప్రాణాన్ని సస్టైన్ చేయడానికి మనకి ప్రాణవాయువు కావాలి. యు సీ హౌ బ్యూటిఫుల్ ఇస్ ఇట్. జీసస్, దేవుడు యేసయ్య మరియ గర్భం ధరించినప్పుడు యెహోవా తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా ఆయనకి ఏం పంపించాడంటే రక్తాన్ని పంపించాడు. ఆ రక్తం ద్వారా ఆ యొక్క జైగోట్ లో ఆ యొక్క ప్రాణం మొదలైంది. ఆ ప్రాణాన్ని పెంచడానికి ఎవరిని వాడుకున్నాడు తెలుసా? హల్లెలూయా, మేరీని వాడుకున్నాడు దేవుడు. ఒకటేమో న్యాచురల్ వే, రెండోది సూపర్ న్యాచురల్ వే. ఆమేన్, హల్లెలూయా. రక్తం అనేది సూపర్ న్యాచురల్, ఆ పోషణ అనేది న్యాచురల్. ఆమేన్, అర్థం అవుతుందండి? ఇక్కడ చూడండి, రక్తం తండ్రి దగ్గర నుండి వస్తే శరీరం ఎక్కడి నుండి వచ్చింది తెలుసా? మరియ దగ్గర నుండి వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆ పిండం పెరగడానికి ఏం కావాలి తెలుసా? ఈ యొక్క ప్రాణవాయువు కావాలి. రెండోది ఏంటంటే ఆ పోషక పదార్థాలు కావాలి. ఈ పోషక పదార్థాలు ప్రాణవాయువు ఎక్కడి నుండి పంపించాడు తెలిసాడా? అంబలికల్ కార్డ్ అంట కదా, మన బ్లడ్ ద్వారా ఆ యొక్క సర్క్యులేషన్ ఎవరి ద్వారా అయిందండి సార్? మేరీ ద్వారా అయింది. ఆమేన్, హల్లెలూయా. కానీ రక్తం ఎక్కడా చెడిపోలేదు. ఆమేన్, రక్తం ఎక్కడా పొల్యూట్ అవ్వలేదు. రక్తం పదిలంగా భద్రంగా ఆ యొక్క జైగోట్ లో అలాగే ఉండి అది నరాల్లోను వెయిన్స్ అండ్ ఆర్టరీస్ లో ఆ రక్తం అంతా పెరిగింది. కానీ బయట ఈ ఫ్లెష్, ఈ బాడీ ఎవరి ద్వారా పెంచాడు తెలుసా? మదర్ ద్వారా పెంచాడు. అందుకనే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈ బాడీ అదేంటంటే మనకి ఇక్కడ వదిలిపెట్టబడుతుంది. ఈ క్షయమైన బాడీ అక్షయంగా మారుతుంది. ఆమేన్, హల్లెలూయా. అంతేగాని యేసయ్య అక్కడ యూజ్ చేసిందంతా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మన బాడీ అని చెప్పాను కదా, ట్రాన్స్ఫార్మ్ బాడీ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఫిజికల్ బాడీ. ఇప్పుడు నాకు ఫిజికల్ బాడీ ఉంది, యేసయ్యకి ఫిజికల్ బాడీ ఉంది. కానీ ఆ ఫిజికల్ బాడీని ఏం చేశాడు తెలుసా? ఇక్కడ వదిలేసి ట్రాన్స్ఫార్మ్ బాడీ వెళ్ళాడు. ఆ ట్రాన్స్ఫార్మ్ బాడీలో ఏముంటుంది తెలుసా? రక్తం మాంసం ఉండదు. హల్లెలూయా, గ్లోరీ బి టు గాడ్. అది మీరు అర్థం చేసుకోవాలి. ఈ బాడీ వేరు, ట్రాన్స్ఫార్మ్ బాడీ వేరు. ఆ ట్రాన్స్ఫార్మ్ బాడీలోనే యేసయ్య పైకి వెళ్ళని చూసి, అంటే ఆ బాడీని ఏం చేశాడంటే ఇక్కడ వదిలేశాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆ రక్తాన్ని వదిలేశాడు. రక్తాన్ని ఎలా వదిలేశాడు ఏంటంటారేమో మీరు. ఎలా చెప్పనా? ఆయనకి రక్తం ఈ లోకంలోనే పని, పరలోకంలో రక్తం పని లేదు. చెప్తాను, జాగ్రత్తగా వినండి.
ఆ రక్తాన్ని ఏం చేశాడు తెలుసా? ఈ బాడీలో రక్తం ఉంది, ఈ రక్తాన్ని ఈ రక్తం ఇంకా పైకి వెళ్తే పనికిరాదు, ఎందుకంటే ఈ బాడీ ఈస్ గోయింగ్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్. ఈ ట్రాన్స్ఫార్మ్డ్ అయినప్పుడు ఆ రక్తాన్ని పని లేదని ఆ ఆఖరి బొట్టు, బైబిల్లో బ్యూటిఫుల్ గా కదండి, ఆఖరి బొట్టు వరకు ఆయన రక్తాన్ని కార్చాడని ఉంది. అంటే ఇంకా రక్తం ఏం లేదు ఆయన బాడీలో, కానీ ఆ రక్తాన్ని ఆయన చేతులతో తీసుకుని అక్కడున్న టెబర్నీకి వెళ్ళాడు. అది నేను ఆఖరి స్లైడ్ లో మీకు చెప్పి నేను ముగిస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందండి, రక్తం డివైన్ బ్లడ్ అని మనం ఎలా ప్రూవ్ చేయగలమో యేసయ్యని? ఈ యొక్క సైంటిఫిక్ రీజన్ ద్వారా, ఈ సైన్స్ నే ఆయన అలా చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక ఆడ సృష్టిని చేసేటప్పుడే ఆయనకి తన కుమారుడు ఈ లోకానికి రావాలని అవసరం ఉందని ఆయనకి తెలిసే ఆ ఆడ బిడ్డ సృష్టి చేసేటప్పుడే ఒక వింతగా చేశాడు దేవుడు. హల్లెలూయా, గ్లోరీ బి టు గాడ్. ఇదిగో శరీరం తల్లి దగ్గర నుండి, రక్తం తండ్రి దగ్గర నుండి, ఇది సైంటిఫికల్లీ ప్రూవెన్. ఓకే, రెండో ఇక్కడ నుండి మనకి సబ్జెక్ట్ బాగా తెలియాలి. ఇప్పుడు శరీరం రక్తం దేవుని అయినప్పుడు మనం 3 చెప్పాం. రక్తం దేవుని అయి ఉండాలి, రక్తం పాపం లేనిదై ఉండాలి, ఇన్కరప్టబుల్ అంటే శుద్ధమైనదై ఉండాలి, మూడోది ఇన్నోసెంట్ బ్లడ్. ఇంగ్లీష్ లో చెప్తాను, ఇట్స్ అ డివైన్ బ్లడ్, ఇట్ షుడ్ బి ఇన్నోసెంట్ బ్లడ్ అండ్ ఇట్స్ ఇన్కరప్టబుల్ బ్లడ్. ఈ 3 మనం సైంటిఫిక్ గా ప్రూవ్ చేస్తాం. ఎందుకంటే ఆయనది దేవుని దగ్గర నుండి రక్తం వచ్చింది అనుకోండి, ఇంకా పాపం ఉండదు అందులో. అది నిర్దోషమైన రక్తం, నిష్కలంకమైన రక్తం, దానికి పేరు పెట్టలేని రక్తం అది. ఆమేన్, హల్లెలూయా. అందులో పాపం లేదు. హల్లెలూయా. అందుకనే ఈ 3 క్వాలిఫై అయ్యాయి. ఇక్కడ నుండి మీకు కొంచెం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది జాగ్రత్తగా వినండి మీరు ఇక్కడ. హల్లెలూయా. పాపము శరీరం ద్వారా రాలేదు, కానీ మళ్ళా చదువుతున్నాను, కాన్సన్ట్రేట్ చేసి కొంచెం ఈ లాజిక్ ని మీరు చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. పాపము శరీరము ద్వారా రాలేదు, కానీ పాపము రక్తము ద్వారా మన జాతికి సంక్రమించింది. అంటే మానవ జాతికి పాపం శరీరం ద్వారా రాలేదు. పాపం ఎలా వచ్చింది? రక్తం. ఎవరి రక్తం? ఒకప్పుడు ఆదాముకి దేవుని రక్తం ఉంది, కానీ ఆ దేవుని రక్తాన్ని ఆదాము ఏం చేశాడు తెలుసా? మలినం చేసేసాడు. అంటే ఆ యొక్క పాపం ద్వారా దేవుని రక్తం మలినమే. అంటే ఇట్ బికమ్ ఏ క్యాన్సరస్, ఇట్ బికమ్ ఏ పాయిజనస్. సో ఆ పాయిజనస్ బ్లడ్ మనకి ఎక్కడి నుండి వస్తుందంటే ఆదాము ద్వారా, ఆయన యొక్క లాయన్స్ ద్వారా మనకి ఈ యొక్క పాపం బ్లడ్ వస్తుంది, కానీ మనకి ఆదాము ఒరిజినల్ బ్లడ్ రాలేదు. ఆమేన్, హల్లెలూయా. పాపము శరీరం ద్వారా రాలేదు, కానీ పాపము రక్తం ద్వారా మానవ జాతికి సంక్రమించింది. ఇంకొకటి మీరు జాగ్రత్త, పాపం శరీరంతో చేస్తాం, కానీ పాపం శరీరంతో రాలేదు. ఆమేన్, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించాలి మీరు. ఇప్పుడు మనం రక్తంతో పాపం చేయం. ఆమేన్, హల్లెలూయా. మనం పాపం చేసేది శరీరంతో పాపం చేస్తాం. మనం కన్ను, మన చెవి, మన ముక్కు, మన నోరు, మన కాళ్ళు, ఇవన్నీ శరీరంలో ఉన్నాయి. ఈ శరీరంతో మనం పాపం చేస్తాం, కానీ రక్తంతో పాపం చేయం. కానీ పాపం వచ్చింది శరీరంతో కాదు, రక్తంతో. ఈ ఎనాలజీ మీకు కొంచెం అర్థం అవ్వాలి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు నాలో యేసే రక్తం, ఓకే ముందు పెట్టుకుందాం. నాలో మొదట ఆదాము రక్తం ఉందనుకో, అది పాపం లేని రక్తం. మొదట ఆదాము రక్తం పాపం లేని రక్తం, ఎందుకంటే అది దేవుని రక్తం. ఆ పాపం లేని రక్తం ఉన్నప్పుడు నాకు పాపం చేయలేను. హల్లెలూయా. ఐ డోంట్ నో వెదర్ ఐఎమ్ రీచింగ్ అన్నా. యేసయ్య పాపం లేకుండా ఎందుకు నివసించాడంటే ఆయన జీవితం, ఆయన యొక్క రక్తంలో దేవుని రక్తం, పాపం లేని రక్తం. అందుకే నాకు చదువుతాను. అందుకే యేసయ్య శరీర ప్రకారం దావీదు వంశానికి చెందినవాడైనప్పటికీ పాపము యేసయ్యను పాపిగా చేయలేకపోయింది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆయన వచ్చాడండి, యేసయ్య ఈ భూమి మీద ఉన్నాడు. ఆయన చుట్టూ అందరూ పాపం ఉన్నారు, కానీ ఈయన రక్తం వేరు, వాళ్ళ రక్తం వేరు. ఈయన రక్తం ఏంటంటే పాపం లేని రక్తం, కాబట్టి ఆయనకి పాపం అంటే ఏంటో తెలియదు, పాపం చెయ్యలేడు ఆయన. కానీ ఆయన పక్కనలో అందరూ ఆయన పాప రక్తం కాబట్టి వాళ్ళు పాపం చేస్తున్నారు. అంటే ఆ రక్తం, ఆ పాపం అనేది ఎక్కడి నుండి వస్తుందో తెలుసా? రక్తం ద్వారా వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ వాట్ ఐ యామ్ సేయింగ్. ఇది మీకు కొంచెం కాన్సెప్ట్స్ అర్థం కావాలి. ఇప్పుడు మనం చేసేది తప్పు చేసేది శరీరంతో, కానీ దానికి రీజన్ ఏంటంటే ఈ శరీరం ఎందుకు తప్పు చేస్తుందంటే దానిలోన పాపం ఉంది కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. మీకు ఇంకొక చేస్తా, ఇది అర్థం చేసుకోండి.
we do sin because we are not sinners. We commit sin. ఓకే, మీకు తెలుగులో అర్థం. ఇప్పుడు నేను పాపం చేశాను కాబట్టి నేను పాపాత్ముని కాదు. జాగ్రత్తగా వినాలి. నేను పాపం చేశాను కాబట్టి నేను పాపాత్ముని కాదు. నాలో పాపం ఉంది కాబట్టి నేను పాపం చేస్తున్నాను. హల్లెలూయా. అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా అయితే అనేది కాన్సెప్ట్స్ అర్థం. నేను ముందు పాపం క్రియ కాదు, ముందు పాపం ఉంది కాబట్టి ఆ పాపం నాతో క్రియ చేపేస్తుంది. ఆ పాపం లేకపోతే క్రియ ఉండదు. సో మొదట క్రియ కాదు, మొదట పాపం. ఆమేన్, హల్లెలూయా. నేను పాపం చేశాను కాబట్టి నేను పాపాత్ముని కాదు. నాలో పాపం ఉంది కాబట్టి నేను పాపం చేస్తాను. నీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు అర్థం అవడానికి. ఇప్పుడు ఎంతవరకు ఒకడు నరహత్య చేయడో వాడు ఈ లోక సంబంధంగా నరహంతకుడు కాదు. ఓకే, కానీ వాడి మైండ్లో ఏముంటుందో తెలుసా? నేను చంపాలి, నేను ఎవరినన్నా చంపాలి. ఇప్పుడు ఒకడు నరహత్య చేస్తున్నాడండి, లేకపోతే రకరకాలైన, ఐ డోంట్ వాంట్ టు గివ్ ఆల్ అన్వాంటెడ్ ఎగ్జాంపుల్. ఎంతో మనకి మలినం, ఎంతో అసహ్యమైన కార్యాలు జరుగుతున్నాయి. అవి ముందు ఎక్కడ మొదలవుతున్నాయి? క్రియతో మొదలవట్లేదు, తలంపుతో మొదలవుతుంది. ఆమేన్, హల్లెలూయా. తలంపు. ఆ తలంపు ఎక్కడ మారుతుందంటే క్రియగా మారుతుంది. సో మొదట క్రియ కాదు, మొదట తలంపు. ఈ తలంపు ఎక్కడి నుండి వచ్చింది? ఆదాము తలంపు. హల్లెలూయా. మీరు అర్థం చేసుకోవాలి. దీన్నే సిన్ హస్ కమ్ ఫస్ట్. ఎందుకంటే నా రక్తంలోనే పాపం ఉంది కాబట్టి నేను చేసేదంతా పాపం. నా క్రియ తర్వాత వస్తుంది. ముందు పాపాత్ముని కాబట్టి నేను చేసే కార్యాలు పాపంతో నిండి ఉన్నాయి. అదే విధంగా యేసయ్య రక్తం, ఆయన జీవం గల రక్తం కాబట్టి ఆ రక్తంలో పాపం లేదు కాబట్టి ఎప్పుడైతే నువ్వు యేసయ్యని సొంత రక్షకునిగా నువ్వు అంగీకరిస్తావో అప్పుడు నుండి నువ్వు పరిశుద్ధుడు అని నువ్వు పరిశుద్ధ కార్యాలు చేసిన వల్ల నువ్వు పరిశుద్ధుడు అవ్వవు. కానీ నీలో పరిశుద్ధత ఉన్నా కాబట్టి ఆ పరిశుద్ధత నిన్ను పరిశుద్ధ కార్యాలు చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు నేను మారాను, దేవుడు నన్ను మార్చాడు. నా పాత జీవితం అంతా మారిపోయింది. నేను పాత జీవితంలో ఉన్నప్పుడు ఎన్నో తప్పులు చేశాను, ఎన్నో రకరకాలుగా ఆలోచించాను. ఇప్పుడు కొత్త జీవితం అంటే దేవుని యొక్క రక్తం ద్వారా నేను కనకబడి ఆ యొక్క సాల్వేషన్, ఆ యొక్క రక్షణ అనుభవంలోకి వచ్చిన తర్వాత నా మైండ్ పాతి థింక్ చేయకుండా కొత్త థింక్. ఏం జరుగుతుందా? మనం దేవుని సేవ చేద్దామే, మనం వెళ్ళి నలుగురికి ట్రాక్ ఇద్దామే, లేకపోతే 4 ఇది చేద్దామే, లేకపోతే ఇంటింటికి వెళ్ళి సువార్త చేద్దామే, లేకపోతే ఈ మొదట ఇది ఎక్కడ మొదలవుతుంది? క్రియతో మొదలవట్లేదు, నీ తలంపులో మొదలవుతుంది. ఆమేన్. పీపుల్ ఆఫ్ గాడ్, హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్. నీకు క్రియలో మొదలవుతుంది. ఈ క్రియ నీకు ఎందుకు మొదలైంది తెలుసా? నీ జీవితంలో ఒక చేంజ్ వచ్చింది. హల్లెలూయా. నీ జీవితంలో ఆ పాపం అనే ఆ యొక్క తీయబడి నీకు యేసయ్య రక్తం నీలో రావడం ద్వారా ఆ పాపానికి బదులు యేసయ్య పుణ్యం, ఆ యొక్క పుణ్య రక్తం నీలో ఉండబట్టి ఆ పుణ్య రక్తం నేను ఏం చేస్తుందంటే పరిశుద్ధిగా మారుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. బికాజ్ ఆ పుణ్య రక్తం నీలో పనిచేస్తుంది కాబట్టి నువ్వు చేసే కార్యాలు ఎలా ఉంటాయో తెలుసా? పరిశుద్ధ కార్యాలు అవుతాయి. ఆమేన్. ఇది జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం మనం యోహాను సువార్తకి. నేను ఇంకా 5 minutes లో క్లోజ్ చేసేస్తాను. ఇప్పుడు మీకు సాల్వేషన్ గురించి నేను చెప్పాలి. రక్షణ అంటే ఏంటి? ఇప్పుడు చెప్పాను కదా, ఈ కాన్సెప్ట్స్ మీరు బాగా అర్థం చేసుకోవాలి. రక్షణ అంటే ఒక ప్రార్థన చేసేయడం కాదు, నేను దానికి వ్యతిరేకం కాదు. జాగ్రత్తగా వినండి. రక్షణ అంటే యేసయ్య నన్ను క్షమించు అని వెళ్ళిపోయి ఇంకా తర్వాత మన ఇష్టం వచ్చిన బ్రతకడం, అది రక్షణ కాదు. రక్షణ అంటే ఈ యొక్క సబ్జెక్ట్ లో మనం ఒక్కటి మీకు చెప్పి నేను ముగిస్తాను. ఆమేన్, హల్లెలూయా. యోహాను సువార్త, అందుకని ఎక్కడ వాక్యం కావాలో అక్కడే చూపెట్టానని చెప్పాను. ఇక్కడ చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 3, 4, 5 ఏం చెప్పాడంటే, అందుకు యేసయ్య అతనంటే నికోదిమస్ అని ఒక టీచర్, లా టీచరు ఈయన దగ్గరకు వస్తాడు. వచ్చి, అయ్యా నిన్ను చూస్తుంటే మాకు ఒకటి అర్థమైపోయింది, నువ్వు దేవుని కుమారుడు, నువ్వు దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఏంటి అసలు ఏంటి పద్ధతి? నేను నికోడెమస్కి మీకు హిస్టరీ చెప్తాను. ఈ మస్ట్ బి అరౌండ్ 70+ years ఓల్డ్ మ్యాన్. ఆ ఓల్డ్ మ్యాన్కి నేను ఎంతకాలం నేను మోసెస్ లా పాటించానే, కానీ నాకు ఈయనకి నాకు చాలా డిఫరెన్స్ కనపడుతుంది, ఏంటిది అని ఒక సన్నివేశంలో దేవుని దగ్గరకు వస్తాడు, యేసయ్య దగ్గరకు వస్తాడు. అప్పుడు యేసయ్య చెప్తున్నాడు, అందుకు యేసయ్య నికోదిమస్తో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
ప్రియ సహోదరి సోదరులు వింటున్న నా ప్రేక్షకులందరికీ ఒకటే వనవి ఏంటంటే తెలుసా, రక్షణ అనేది ఏదో నువ్వు అన్నంతగా సులువైంది కాదు. సులువే, నువ్వు యేసుని నమ్ముకుంటే రక్షణ ఈజీగా వస్తుంది. కానీ దాని యొక్క విలువ నువ్వు తెలియకపోతే నీకేంటో అర్థం కాదు. ఆమేన్, హల్లెలూయా. అందుకని నేను కొంచెం ఈ విలువ చెప్పి నేను ముగిస్తాను. ఏమని తెలుసా, అందుకు నికోదేము అన్నాడు, అయ్యా నేను ముసలోడిని, నేను ముసలోడిని, మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ నేను ఎలా జన్మిస్తానంటే 5వ వచనంలో మళ్ళీ యేసయ్య అంటున్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యంలోకి వెళ్ళడు. సాల్వేషన్ అంటే ఏంటో తెలుసా, రక్షణ అంటే ఏంటి తెలుసా, ఒకడు నీటి మూలంగానో ఆత్మ మూలంగాను జన్మించినోడే రక్షింపబడ్డవాడు. హల్లెలూయా. ఏదో ఒక చర్చికి వెళ్ళిపోయి ఎమోషనల్ గా 4 మాటలు వినేసి అయ్యా నన్ను క్షమించని వచ్చేసి తర్వాత దట్ ఈస్ నాట్ సాల్వేషన్. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీబడి. నేను ఎవరికి వ్యతిరేకని కాదు. ప్లీజ్ అండర్స్టాండ్ ద హార్ట్ ఆఫ్ ద ప్రీచర్. నేను ఎవరికి వ్యతిరేకం కాదు. నీకు నిజమైన రక్షణ వచ్చిందనుకో, అది నిన్ను 360 డిగ్రీలు తిప్పేస్తుంది. హల్లెలూయా. ఈ తెలుగులో ఏమన్నా తెలుసా, తెలుగులో బ్యూటిఫుల్ వర్డ్ యూజ్ చేశారు. అదేంటి తెలుసా, మారు మనస్సు. అంటే మారు మనస్సు అని ఎప్పుడంటే తెలుసా, నీ ముందు మనస్సు మారకుండా నీకు మారు మనస్సు రాదు. ముందు నువ్వు సిగరెట్లు తాగితే ఆ సిగరెట్లు ఆపుతావు. ముందు నువ్వు అసహ్య కార్యాలు చేస్తే ఆ అసహ్య కార్యాలు ఆపుతావు. ముందు నువ్వు ఇష్టం వచ్చినట్టు తిరిగి కూడా అయితే ఆ తిరుగుళ్ళని ఆపి నువ్వు మారు మనస్సు పొంది దేవుని దగ్గరికి వచ్చి పాప క్షమాపణ ద్వారా పశ్చాత్తాపం ద్వారా ఆయన కాళ్ళ మీద పడి, యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు రాజా, నీ రక్తంలో నన్ను కడగండి రాజా, నీ రక్తంలో నన్ను శుద్ధి చేయండి అని నువ్వు ఎప్పుడైతే దేవుని అడుగుతావో అది పశ్చాత్తాప పూరికమైన ప్రార్థన. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి ఆయన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను ముట్టి ఆయన నీలో వస్తాడు. అదే రక్షణ అంటే. హల్లెలూయా. అది రక్షణ. ఆ రక్షణ వచ్చిన తర్వాత నీ పాత మనసు గతించిన, అదిగో ఇక్కడ ఏం కొరింథీయులు ఏమంటారు తెలుసా, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గవించెను సమస్తమును క్రొత్తవాయెను. సాల్వేషన్ అంటే ఏంటి తెలుసా, నీ జీవితంలో సమస్తం కొరత అవ్వాలి. నీ యొక్క మాట మారాలి, నీ యొక్క చేష్టలు మారాలి, నీ తలంపులు మారాలి, నీ చూపులు మారాలి, నీ నడకలు మారాలి, నీ చేష్టలు మారాలి, నీ యొక్క పనికిరాని గాసిప్ మారాలి. ప్రతిదీ మారిన రోజునే నీలో ఆ నిజమైన దేవుని రక్తము ప్రవహిస్తున్నట్టు, ఆ నిజమైన సాక్ష్యము నీలో ప్రవహిస్తున్నట్టు, ఆ నిజమైన సంతోషము నీలో ప్రవహిస్తున్నట్టు, ఆ నిజమైన దైవిక యేసు రక్తం నీలో ప్రవహిస్తుందని ప్రజలు చూడాలి. ఆ దైవిక రక్తము, ఆ ఇన్నోసెంట్ బ్లడ్, ఆ ఇన్కరప్టబుల్ బ్లడ్ నీలో పనిచేస్తుందని ఎవరు చెప్పాలి తెలుసా, నీ పక్కన ఉన్న వాళ్ళు చెప్పాలి. ఒరే నాయన నువ్వు ఎలాగుండేవాడురా, ఏమైంది నీకు, ఎందుకు మారిపోయావు, నీ జీవితం ఏం మారిందయ్యా, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు, అది ఎవరో మాకు కావాలని చెప్పే ఒక స్థితిలో నువ్వు ఉన్న రోజునే నువ్వేం చెప్పాలి తెలుసా, అన్నా నేను రక్షించబడ్డానన్నా, హల్లెలూయా, అన్నా యేసయ్య నా పాపాలను తీసేశాడన్నా, అన్నా యేసయ్య నన్ను కడిగాడన్నా, అన్నా యేసయ్య నన్ను శుద్ధి చేశాడన్నా, అన్నా యేసయ్య రక్తంలో ఉన్న మహిమను నేను చూడగలిగానన్నా, యేసయ్య రక్తంలో ఉన్న శక్తిని నేను అనుభవిస్తున్నానన్నా, యేసయ్య రక్తంలో ఉన్న ఆ యొక్క అభిషేకాన్ని నేను పొందగలుగుతున్నానన్నా, యేసయ్య రక్తంలో ఉన్న ఆ ఆశీర్వాదాన్ని నేను పొందగలుగుతున్నానా అన్నా, నేను మారు మనసు పొందానన్నా. అదయ్యా ఒక క్రైస్తవ సాక్ష్యం. హల్లెలూయా. అది మారు మనస్సు. ఎవడైనను ఒకడు క్రీస్తునందు జన్మించిన అతను నూతన సృష్టి. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎంతకాలం క్రైస్తవ బిడ్డగా ఉన్నావని నేను అడగను, నువ్వు ఎంతకాలం చర్చికి వెళ్తున్నావని నేను అడగను, నువ్వు ఎంతకాలం నువ్వు దేవుడు పనిచేస్తున్నానని నేను ఒకటే అడుగుతాను. ఈ సాయంకాల సమయంలో ఒక పాస్టర్గా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక దేవుని బిడ్డగా నిన్ను అడిగేది ఏంటంటే, ఇలాంటి రక్షణ భాగ్యం నీ జీవితంలో అనుభవిస్తున్నావా? ఆ యొక్క రక్తం యొక్క ప్రోక్షణ నీ జీవితంలో అనుభవిస్తున్నావా? ఆ రక్తం యొక్క ఆశీర్వాదాన్ని నీ జీవితంలో అనుభవిస్తున్నావా? ఒకవేళ అన్నా నేను క్రైస్తవ పుట్టుకలో పుట్టానన్నా, కానీ నాకు ఈ అనుభవం లేదంటే నీకోసం ఇక్కడ ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులా, ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో, మేబీ యు ఆర్ వాచింగ్ లైవ్, ఆర్ యు వాచింగ్ ఆన్లైన్, ఐ టెల్ యు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసయ్య దగ్గరికి రండి నాయనా. ఆయన నీ కోసం నా కోసం 2000 సంవత్సరాల క్రితం ఆయన సిలువలో చనిపోయి సమాధి చేయబడి అక్కడితో ఆగలేదు నాయన. ఆయన తిరిగి లేచాడు. ఆయన పేరే పునరుద్ధానుడైన యేసు క్రీస్తు.
ఆయన ఎందుకు లేచాడో తెలుసా? ఆయన సమాధిని గెలిచి లేచిన యొక్క కారణం తెలుసా? నీ జీవితంలోకి వచ్చి నీ యొక్క చచ్చిన కార్యాలని ఆయన లేపాలనుకుంటున్నాడు. నీ యొక్క చచ్చిన జీవితాన్ని ఆయన లేపాలనుకున్నాడు. నీ యొక్క చచ్చిన కార్యాల నుండి ఆయన నిన్ను లేపాలనుకున్నాడు. నీ యొక్క చచ్చిన మనస్సు తత్వం నుండి ఆయన నిన్ను లేపాలనుకుంటున్నాడు. ఒకవేళ ఈ యొక్క కాల్కి నువ్వు సిద్ధంగా ఉంటే, ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితాన్ని యేసయ్యకి టైం లేదు నాయన, టైం లేదు, దేవుడు రాకడది సమీపంగా ఉందని బైబిల్ ద్వారా చెప్పబడుతుంది. లోకం అంతా ఒకటే ఒక మాట చెప్తుంది, అదేంటి తెలుసా? యేసయ్య రాక సమీపం. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. హల్లెలూయా. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. తల్లి, నువ్వు ఎక్కడున్నా, ఏ పాపంలో ఉన్నా, ఏ కోపంలో ఉన్నా, యేసు దగ్గర. హల్లెలూయా. ఒక బ్యూటిఫుల్ పాట ఉంది, ఈ క్షణం నాకు మైండ్ లోకి వచ్చింది, అది పాడి నేను ముగిస్తాను. హల్లెలూయా. పాపీరావా పాపము విడచి పరిశుద్ధులా విందులో చేరా. పాపీరావా పాపము విడచి పరిశుద్ధులా విందులో చేరా. పాపుల గతిని పరికించితివా, పాపుల గతిని పరికించితివా. పాతాళంబే వారి అంతము, పాతాళంబే వారి అంతము. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. తల్లి, ఓ సిస్టర్, బ్రదర్, where are you today? Can you come to the cross of Christ? సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. కొండలాంటి బండలాంటి మొండి హృదయం కరిగించుమా. కొండలాంటి బండలాంటి మొండి హృదయం కరిగించుమా. మండుతున్న పాపుల గతిని పరీక్షింప ఆదుకొనుమా. హల్లెలూయా. పరిశుద్ధుడా, అయ్యా నీ బిడ్డలతో మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రం రాజా. అయ్యా ముట్టండి రాజా. ఎవరెవరికైతే ఈ రక్షణ ఆనందం లేదో, ఎవరెవరికైతే ఈ రక్షణ అనుభవం లేదో, ఎవరెవరికైతే ఈ యొక్క రక్తంలో ఉన్న మహిమను తెలుసుకోలేకపోతున్నారు నాయన, ఈ సాయంకాల సమయంలో వారిని ముట్టండి రాజా. నీ యొక్క సిలువ రక్తంతో ఒక్కసారి ముట్టండి రాజా. అయ్యా, కాల్ దెమ్ అంటు ద పవర్ ఆఫ్ సాల్వేషన్ టునైట్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా. ఓ అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, అంకుల్, ఆంటీ, దిస్ ఇస్ ద టైం, దిస్ ఇస్ ద టైం ఫర్ యూ. ఇదే దేవుని సమయం. హల్లెలూయా. ప్రార్థన చేయాలి. ఫాదర్ గాడ్, వి థ్యాంక్ యూ. ఆయన యొక్క పరిశుద్ధ రక్తం ఇస్ అ డివైన్ బ్లడ్, ఇన్నసెంట్ బ్లడ్, ఇన్కరప్టబుల్ బ్లడ్. ఈ మూడు ఉన్నాయి కాబట్టి ఆయన్ని నజరేయుడు అయిన యేసయ్య అని పిలువబడ్డాడు. ఎందుకు పిలువబడ్డాడు తెలుసా? ఆయన మరణాన్ని జయించిన దేవుడిగా పిలువబడ్డాడు. ఎందుకు పిలువబడ్డాడు తెలుసా? ఆయన ఆరోహణమైన దేవుడిగా పిలువబడ్డాడు. హల్లెలూయా. అదే దేవుడు మళ్ళా రాబోతున్నాడు. ఆయన వచ్చేటప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈ యొక్క సిలువ ధ్యానాన్ని చేస్తున్నావు, మంచిదే. ఈ సిలువ ధ్యానం కంట సిలువను నువ్వు మోస్తున్నావా? సిలువ నీలో ఉందా? ఆ సిలువ రక్తంలో నువ్వు కడగబడ్డావా? అది లేని ఎడ్ల నా సహోదరి, నా సహోదరుడా, ఈ వాక్యం వింటున్న నా సహోదరి, నా సహోదరుడా, ఒక్కసారి నువ్వు దేవునికి రా. నీ యొక్క సమయాన్ని, నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క సమస్తానానికి ఇచ్చినట్లయితే ఆయన చక్కదిద్ది నిన్ను ఆశీర్వదించిపోతున్నాడు. మే గాడ్ బ్లెస్ యూ, బ్లెస్ యూ, బ్లెస్ యూ.